ప్రభుత్వ పాఠశాలలో రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు అయితే ఉన్నాయో ఒక నీటి మీద బుడగలాగా ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజున కొణిదెల పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో మెగా పేరెంట్స్ డే రోజున పల్నాడు జిల్లా చిలకలూరుపేట శారదా ప్రభుత్వ కళాశాలకి ఆ రోజున ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఏదైతే ఉందో పిల్లలకు ఉన్నటువంటి స్కూల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లైబ్రరీలో బుక్స్ సరిగా ఎక్కువగా లేకపోవడం వల్ల ఆయన గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో లైబ్రరీకి దాదాపు 600 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా స్కూల్లో 25 కంప్యూటర్లు ఇచ్చారు. అసలు మనం ప్రస్తుతం శారదా హై స్కూల్ ఉన్నాము. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి లైబ్రరీ చూసుకుంటే ఆయన రాకముందు లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ చాలా తక్కువగా అయితే ఉండేవి. ర్యాకులు కూడా చాలని 2 ర్యాకులు అయితే ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే మెగా పేరెంట్స్ డే రోజున వచ్చి ఇక్కడ స్కూల్లో మొత్తం ప్రతి రూమ్ని కూడా చెక్ చేయడం జరిగింది. పిల్లల విద్యార్థులతో ఆయన మాట్లాడడం జరిగింది. స్కూల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది, స్కూల్లో పెట్టేటువంటి ఫుడ్ ఎలా ఉంది, పిల్లల పాఠాలు ఎలా చెప్తున్నారు, మీకు లెసన్స్ అర్థమవుతున్నాయా లేదా, టీచర్స్ ఎలా చెప్తున్నారు, ఏంటి స్కూల్ వాతావరణం ఎలా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిల్లలతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 8th క్లాసు, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలను కొంతమంది సెలెక్టివ్గా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి రూమ్ను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏఐతో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మొత్తం పిల్లల విద్యార్థులు దాంతోపాటుగా టీచర్స్ కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వచ్చేటువంటి ఆ రోజు ఆయనకి లైబ్రరీకి వచ్చినప్పుడు ఈ లైబ్రరీలో చిన్న ర్యాక్లు అయితే ఉన్నాయి. ఆ ర్యాక్ ఉండటం చూసి ఇంతమంది పిల్లలు ఉన్న స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్న స్కూల్లో సరైనటువంటి లైబ్రరీ లేకపోవడం, బుక్స్ లేకపోవడం ఆయన చూసి తన జేబులో తన సొంత నిధులతో దాదాపు బుక్స్ ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. 500 బుక్స్ కావాలని చెప్పి విద్యార్థులు కోరడంతో 500 కాదు మీకు 600 బుక్స్ ఇస్తారని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన 10 రోజుల్లోనే ఈ లైబ్రరీకి దాదాపు 600 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 25 కంప్యూటర్లు ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్కి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు, విద్యార్థులు ఆయనతో ఏం చెప్పారు, ఆయన ఏమనేది ప్రతి చేద్దాం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మీరు ఆయనకి ఏం మాట్లాడారమ్మా? మాకు మీకేమైనా కావాలా అని అడిగితే, సార్ మాకు లైబ్రరీలో బుక్స్ లేవు సార్ అని అడిగితే, సార్ పెద్ద మనసుతో లైబ్రరీలో బుక్స్ ఇచ్చారు. చెప్పిన 10 రోజులకే ఇచ్చారు. మళ్ళీ 20 కంప్యూటర్లు ఇచ్చారు. గ్రౌండ్ లేదని అడిగితే గ్రౌండ్ కూడా ఇచ్చారు. ర్యాట్స్ లేవని కూడా ర్యాట్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి మా అభినందనీయులు. గతంలో మీ లైబ్రరీ ఎలా ఉండేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ బుక్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, అప్పటికిప్పుడు ఎలా ఉందాం? గతంలో మా లైబ్రరీ చాలా తక్కువ ఉండేది, బుక్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. చదవాలని చదువు పట్ల ఆసక్తి పెరగాలని సార్ గ్రహించి మాకు లైబ్రరీలో బుక్స్ ఇచ్చాడు. అప్పుడు కన్నా ఇప్పుడే మా లైబ్రరీ బాగుంది. లైబ్రరీలో బుక్స్ రావడం వల్ల మీకు ఎలా ఎదుగుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? లైబ్రరీలో బుక్స్ రావడం వల్ల మేము బాగా చదువుకోగలుగుతున్నాం, జ్ఞానం పెంచుకోగలుగుతున్నాం. గతంలో చూస్తే ఈ యొక్క ర్యాకులు అయితే లేదు. గతంలో ఉన్నటువంటి 2 ర్యాకులు అయితే ఉన్నాయి. ఆ ర్యాకులు లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఈ ర్యాకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూమ్ అంతా కూడా డెకరేట్ చేసి దాదాపు ఆక్స్ఫర్డ్ బుక్స్ కానీ విద్యార్థులకు ఏదైతే ఉపయోగపడతాయో ఆ యొక్క బుక్స్ అన్నింటిని కూడా దాదాపు 600 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా మెమరీ నాలెడ్జ్ పెంచుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి, మీరు భవిష్యత్తులో ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ లైబ్రరీని ఏర్పాటు చేసింది. దాంతోపాటుగా విద్యార్థులు అసలు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఏమిటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఏం మాడారు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మరో పాప ఉందమ్మా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ స్కూల్కి వచ్చారు, మీరు ఏం మాడారో ఏం చెప్పారు, స్కూల్ గురించి ఏం చెప్పారు మీరు? స్కూల్ గురించి, స్కూల్లో లైబ్రరీలో బుక్స్ లేవని చెప్పి 500కి పైగా బుక్స్ ఇస్తాము అన్నారు. ఈ బుక్స్లో చరిత్రకు సంబంధించిన బుక్స్, పిల్లల కథలు, పిల్లలకి ఆనందం ఇచ్చే కథలు, బేతాల కథలు, ఇట్లా అన్నీ ఉన్నాయి. సంతోషాన్ని ఇచ్చే కథలు అన్నీ ఉన్నాయి. నిజంగా అప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు బుక్స్ ఇస్తాము, కంప్యూటర్ ఇస్తాము ఆయన చెప్పినప్పుడు మీకు నమ్మకం కలిగిందా? గతంలో రాజకీయ నాయకులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ ఆయన వచ్చారు అన్న తరువుగానే మీకు ఈ బుక్స్ అయిన ఇచ్చారు. అప్పుడు మీకు ఏమనిపించింది? చాలామందికి నమ్మకం కలగలేదు, కానీ చెప్పిన 10 రోజుల్లోనే ఇచ్చేసరికి అందరూ చాలా సంతోషించారు, టీచర్స్, హెచ్ఎంతో సహా. ఏదైతే ఉందో విద్యార్థికి భవిష్యత్తు అనేది విద్య మెయిన్ భవిష్యత్తు అని చెప్పాలి. దాంతోపాటుగా విద్యార్థికి భవిష్యత్తులో స్థిరమైన సెటిల్ అవ్వాలంటే, వారి జీవితం బాగుండాలంటే విద్య ద్వారా అది సాధకారం అవుతుందని చెప్పి ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మాట ఇచ్చాడు అంటే ఎంత ఇబ్బంది అయినా సరే ఆ మాట నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి మరోసారి తన మాటలతో కాకుండా చేతలతో నిరూపించారు పవన్ కళ్యాణ్. ఏదైతే ఉందో తన సొంత నిధులతో 25 లక్షల రూపాయలు వెచ్చించి 25 కంప్యూటర్లు ఇచ్చారు. దాంతోపాటుగా 600 బుక్స్ అయితే ఈ యొక్క లైబ్రరీ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే భిన్నంగా మార్చడం జరిగింది. అట్లాగే డిజిటల్ లైబ్రరీలో ఉన్నటువంటి వాతావరణంతో మార్పులు చేశారు.
కంప్యూటర్ ల్యాబ్లో కూడా మొత్తం అట్మాస్ఫియర్ అంతా మార్చేశారు. రూమ్ అంతా డెకరేట్ చేయడం జరిగింది. 25 కుర్చీలు, 25 ల్యాప్టాప్, 25 కంప్యూటర్ కూడా ఇచ్చారు. విద్యార్థులు గతంలో ఉన్న 10 కంప్యూటర్లతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలటువంటి పరిస్థితి అయితే ఉండేది. క్లాసుకి 40 మంది పిల్లలు ఉంటే ఈ ఒక వారంలో ఒక క్లాస్ తీసుకుంటే మళ్ళీ ఆ విద్యార్థులకి ల్యాబ్కి వెళ్ళాలంటే, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలంటే 10 రోజులు పట్టేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా 25 కంప్యూటర్లు స్కూల్ పిల్లలు ఉంటే విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు వాడుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. నా పేరు కే రత్నజ్యోతి అండి. శ్రీ శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో అడ్మినిస్ట్రేటర్స్గా పనిచేస్తున్నాను. మన డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0కి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా పాఠశాలకి ఇచ్చేశారు. పాఠశాల అట్లా డిప్యూటీ సీఎం గారు రావటం అనేది మా పాఠశాల మా పిల్లలు మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి సార్ ఈ స్కూల్కి వచ్చిన వెంటనే కూడా మరి డిప్యూటీ సీఎం రేంజ్ని పక్కన పెట్టేసేసి మా పిల్లలతో సరదాగా మాట్లాడి క్లాస్ రూమ్లో ఒక చిన్న పిల్లాడిలాగా పిల్లల పక్కన కూర్చొని వాళ్ళ నీడ్స్ని చక్కగా తెలుసుకున్నారు. ప్రతిదీ కూడా మేము స్టాల్స్ ఏర్పాటు చేసాం. ఈ స్కూల్లో ఉన్న వొకేషనల్ ఎడ్యుకేషను, లైబ్రరీ, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా స్పోర్ట్స్ మెటీరియల్ సార్ అవి పట్టుకొని చూసి పిల్లల్ని అంటే టీచర్ చెప్పేది వేరు, పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఇవి ఎలా వాడుతున్నారు, మీ టీచర్ చెప్పేవి మీకు అర్థమవుతున్నాయా, ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుస్తున్నాయా, అలా పర్సనల్గా వాళ్ళని మాట్లాడటం జరిగింది. తర్వాత క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మమ్మల్ని కూడా అడగడం జరిగింది. FA1 అంటే ఏంటి, ఈ మార్క్స్ ఏంటి, ఇవి ఎలా వేస్తారు, ఇట్లా పర్సనల్గా తెలుసుకోవడం జరిగింది సార్. తర్వాత మా లైబ్రరీని సందర్శించినప్పుడు మాతో ఏం చెప్పలేదు సార్. డయాస్ మీద డైరెక్ట్గా ఇంత పెద్ద స్కూల్కి చిన్న లైబ్రరీ సరిపోదు, నేను ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది, అంత పెద్ద లైబ్రరీ మీకు ఇస్తానని చెప్పడం, ఆ మాటకి తగ్గట్టుగానే 10 రోజులు తిరగకుండానే మరి మాకు మంచి ర్యాక్స్, మంచి బుక్స్ కూడా స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. తర్వాత పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగిన తర్వాత మరి కంప్యూటర్స్ 10 ఉన్నాయని చెప్పారంట మా స్టూడెంట్స్. వాస్తవానికి కూడా గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసింది అంతే. మరి సారు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు వరాలు ఇచ్చేసినట్టు నేను మీ స్కూల్కి 25 కంప్యూటర్స్ ఇస్తానని అనౌన్స్ చేశారు. అన్నదే తడవు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే మాకు వచ్చి ఆ రూమ్ని మొత్తం డెకరేట్ చేయటం కానీ, అంటే రూమ్లో కంప్యూటర్ ల్యాబ్కి కావాల్సిన ఫెసిలిటీస్, చైర్స్ కావచ్చు, తర్వాత రూమ్ సీలింగ్ కావచ్చు, మొత్తం 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేసేసి మా పిల్లలకి ఒక మంచి అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ని మాకు అందించారు సారు. మరి ఈ విషయాలన్నీ కూడా వాస్తవంగా అయితే మనం మాట ఇచ్చి ఏదో చూద్దామనే అనే నాయకులు చూస్తాం. మరి ఈయన రియల్ హీరో కాదండి, రియల్ హీరో. అది మా పాఠశాల, నిజంగా అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వీటిని ఉపయోగించుకుంటున్నారు పిల్లలు కూడా. ప్రతిరోజు ఇవాళ ప్రేయర్లో కూడా ఇంట్రెస్ట్గా మాకు ఇంకొన్ని కంప్యూటర్ క్లాసులు పెంచండి మేడం అని చెప్పేసి అడగటం జరిగింది. మరి భవిష్యత్ అనేది కంప్యూటర్ యుగందే కాబట్టి ఒక పేద పిల్లలు చదువుకునే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి కార్పొరేట్ స్కూల్ స్థాయిని తీసుకొచ్చి అలాంటి ఫెసిలిటీస్ని సొంత నిధులతో మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమ్మల్, S4 మీడియా, చిరకలూరుపేట శారదా ప్రభుత్వ కళాశాల నుంచి.